ఈ మధ్యనే పాండ్రంగ సినిమా గురించి సార్ చెప్పారు. పాండ్రంగంలో కూడా నేను అమ్మ నాన్న గురించి రాశాను. అందులో కూడా అమ్మ గురించి చెప్పారు. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని. అంటే ఇప్పుడు ఒక తల్లి లేచి మేమందరం ఇప్పుడు సిజేరియన్ చేసుకున్నాం, మేము ఎప్పుడు కన్నామయ్యా పురుడు పోయడం మీరేం చెప్పలేదు. ఇట్ ఈస్ నాట్ నా డ్యూటీ కాదు. నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలు చమురని అని చెప్పారు. అట్లాగే నాన్న గురించి చెప్పినప్పుడు, నా నాని గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని. చూపుడు వేలితో లోకాన్ని ఎలా చూస్తారు? కళ్ళతో చూడాలి. చూపుడు వేలికి కంటిరెప్పలు లేవు, కనుపాపలు లేవు. దీనికి జవాబు నా దగ్గర లేదు. నాని గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతున ఆర్పివేసుకుంటిని. ఇది పాండ్రంగ సినిమాలో రాసినటువంటి ఈ మధ్య రాసిన పాట. ఇలా ఒక మానవ సంబంధాల గురించి వచ్చినప్పుడు, అమ్మ గురించి నాన్న గురించి రాసినప్పుడు, ఇలా అనేకమైనటువంటి విషయాల్ని తేటతెల్లగా సినిమా పాట అంటేనే వినగానే అర్థమయ్యేటువంటి పాట. అలాంటి తేటతెల్లగా రాసే ప్రయత్నం లోపల ఇవాళ అమ్మ గురించి నాన్న గురించి సెంటిమెంట్ పూర్తిగా లోపిస్తుందని మనందరం బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పాటలు రాసే అవకాశం నాకు సినిమా రంగం ఇస్తా ఉంది. ఇలాంటి పాటలు రాస్తున్నప్పుడు మీరు రామదాసులో కూడా మేము సుజాత రాసిన పాట కూడా రాసింది. ఏటైందే గోదారమ్మా ఎందుకీ ఉలికి పాటు గదురు పాటు, ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అరుగుతుంది నీరట్టు, మన సీతారామానికి మంచి గడియే రాబోతున్నట్టు. అలాగే చెట్టు అంటేనే పందిరి, చెట్టుకు పందిరే ఆననే పిచ్చి పిచ్చి ఆశనాది, ముల్లోకాలను కాచేవాన్ని కాపాడాలని పిచ్చినాది. రాముడికి నేర్పుడు కట్టించండి. ముల్లోకాలను కాచేవాన్ని కాపాడాలని పిచ్చినాది, నీడనిచ్చే దేవునికే నీడనిచ్చే ఎదురు చూపు, రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు, మన రాముని సేవకెవరో మనసు పడి వస్తున్నట్టు ఏంటందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ అవును రెడీయా? ఇంటరాక్షనే బాగా అనిపిస్తుంది. ఇట్లా బ్రిటిష్ కూర్చో, బ్రిటిష్ కూర్చో, ఎదురుగా కూర్చో. దీంట్లో ఒక భాగంగా ఇష్టాదృష్టి కార్యక్రమాన్ని నిర్వహించవచ్చును. అంటే
మన అశోక్ తేజ గారు చాలా పాటలు చెప్పారు. ఇప్పుడు అమ్మ గురించి చెప్పారు, తర్వాత ఫార్మర్స్ గురించి చెప్పారు, రైతుల గురించి చెప్పారు. మీరు ఎవరిని అడగాలనుకుంటే అడగండి, వారి భావం గురించి అడగాలంటే అడగండి, వారు ఏ రకంగా రాస్తారనుకుంటారో మీ ఇష్టం. అలాగే ఒక మాట కూర్చోండి, త్వరగా చెప్పాను. ఒకసారి భార్య గురించి పాట రాయమని ఒక డైరెక్టర్ అడిగాడు. అడగగానే భార్య అనగానే భార్య మీద పాట రాయాలి, చాలా గొప్ప రాయాలనగానే మొదలు దడేది ఉన్నది. అంటే మావిడి జ్ఞాపకం సరే మనలే. ఎందుకు జరిగింది మనదంటే, తనయుని వీరునిగా పెంచే తల్లిగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుడు. ఈ పాడుతుంది కదా, ఇది జ్ఞాపకం వచ్చి తల్లి. మీరేమో మావిడి జ్ఞాపకం తల్లి మీరు అనుకుంటుంటారు, రాస్తారు. అయితే అయినా కూడా ఆ పాట జ్ఞాపకం వచ్చి అలా నిలబడింది కొరడా పట్టుకుని. ఏ రాస్తావు రాయ్ బాబు, కొడగా రాయి, భార్య పాట రాస్తావు, ఎటు రాస్తావా, ఇంతగా బాగా రాస్తావా. అప్పుడు నేను వేరే పాట రాస్తాను. ఆలు నీకు దండవే, అర్థాంగి నీకు దండవే, తల్లిదండ్రుల వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచివేసి. ఎక్కడ? కర్నూలు నుంచి మిల్వాకి దాకా. అన్నదమ్ముల విడిచివేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి తాడిగట్టిన వారి చిటికెన వేలుతోనే నడిచి వచ్చి, అత్త మామకు ఆడపడుచుకు అందరికి నువ్వు వండి పెట్టి, గిన్నెలున్నది ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి. ఉన్నది ఏం తింటామయ్యా, గిన్నెలు కూర్చుంటామయ్యా, మా ఆయన ₹1,00,000 సంపాదిస్తాడు, నెలకి $1,00,000 సంపాదిస్తాడు, నేనెందుకయ్యా అందరికి గొడవ పెట్టుకుంటే. మీకు చెప్తాను, వాళ్ళందరం కలిసి మనం ఒక ఇంటికి భోజనానికి వెళ్తున్నాం. ఎవరింటికి వెళ్తున్నాం సార్? కృష్ణ గారి ఇంటికి వెళ్తున్నాం. కృష్ణ గారు ఇంటికి వెళ్తున్నప్పుడు కృష్ణ గారు చెప్తారు 20 మంది వస్తున్నారు భోజనానికి అని. వాళ్ళు ఆడుగా ఏం చేస్తారు, ఎందుకైనా మంచిది 25 మంది తయారు చేస్తుంది, మనం 34 మంది పోతాం. ఆమె సంపద చేస్తా ఉంటుంది. కృష్ణ గారు వెళ్ళేమో లోపలికి వెళ్ళి అది చికెన్ చికెన్ 55 అది పంపించు, లేకపోతే ఇంకేదో పంపించు, దద్దోజనం పంపించు, ఇలాగంటే ఉంటాడు. 11:30 ఒకసారి వంటింట్లో పోతే ఆవిడకి ఏముండదు, దద్దోజనం ఉండదు, మనం. అప్పుడు ఆ మేడం గారు అంటారు, మీరేమనుకోవద్దు, మేము అమ్మగారిని అడుగుతాడు ఆయన, ఏంటి నీకేమన్నా ఉందా, నీకేమన్నా ఉందా, ఇంత ఫ్రైడ్ రైస్ ఉంటే గ్రేవీ ఉంటుంది. ఆవిడ ఏమంటదంటే, సాయంకాలం నుంచి వంట చేశాను కదండి, కడుపులో అంతేదో ఇంటిగా ఉన్నట్టు తప్ప ఏ భార్య కూడా మళ్ళీ తన కోసం చికెన్ తెప్పించుకొని వండుకునేటువంటి భార్య ఎక్కడ కూడా మనకు లేదని సంగతి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. తన గొప్పవాళ్ళు రావాలి ఎవరు. అప్పుడు అన్నమాట ఆ ఉన్నదే తిన్నట్టు చేస్తుందనే ఉద్దేశం అని. అందుకే తల్లిదండ్రులను వదిలిపెట్టి బహుశా మీ జీవితం ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. అన్నదమ్ముల విడిచివేసి తాళిగట్టిన వాని చిటికిన వేలుతోనే నడిచి వచ్చి, అత్త మామకు ఆడపడుచుకు అందరికి నువ్వు వండి పెట్టి, గిన్నెలున్నది ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి, నిండని నీ కడుపు సగము నీళ్లతోనే నింపినావు, ఆలు నీకు దండమే, అర్థాంగి నీకు దండమే. కార్యేశుదాసి కరుణేశ మంత్రి దోపేశయ్యో ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కాదు, మీ చిన్నప్పటి చేయడం కొత్తగా చెప్దాం అనిపించింది. భార్య భర్తలు గొప్ప ఫ్రెండ్స్, అందరికంటే గొప్ప ఫ్రెండ్స్ వాళ్ళు. హై స్కూల్ ఫ్రెండ్స్ ఎదురైపోతాడు, కాలేజీలో కాలేజ్ ఫ్రెండ్స్ మాయమవుతారు. లైఫ్ అంతా వెంబడించేటువంటి స్నేహితురాలు భార్య భర్త మాత్రమే. అందుకే బతుకు ముళ్ళ పాటలోన జతగా స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచెవేళ తోడబుట్టి
వేరే